కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి. మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికపై కాంగ్రెస్ ఎంఐఎం సైలెంట్గా ఉండి హాజరు కాకపోతే ఎన్నిక నిర్వహణకు కనీస కోరం 35 మంది అందుబాటులో ఉండే అవకాశం లేదు. కోరం లేకపోతే మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్ ఎన్నికకు దూరంగా ఉండబోతున్నారు. కరీంనగర్ బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు పేరును బీజేపీ ఖరారు చేసింది. ఎన్నికల అధికారికి 2 పేర్లు ప్రతిపాదించారు బండి సంజయ్. కరీంనగర్ మేయర్ ఎన్నికపై మీడియా ఎన్ని ప్రశ్నలు అడిగినా జై శ్రీరామ్ అని ఒకే సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చూద్దాం, మీరు చూస్తారు కదా లోపల. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయిపోయినా చెప్తా. బీజేపీ మేయర్ సో అన్నిటికీ ఒకే సమాధానం జై శ్రీరామ్ అని. అక్కడి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సంపత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, ఏమిటి సభ్యులు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఎన్నిక ప్రమాణ స్వీకారం తర్వాత ఎన్నిక జరుగుతుందా లేదా కోరం ఉంటుందా ఉండదా? అంటే కరీంనగర్ కార్పొరేషన్లో మరో ట్విస్ట్ అయితే మనకు బయటకు వచ్చింది. ఎవరైతే ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది, కానీ బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా తటస్థంగా ఉండనున్నారు. అంటే అక్కడ ఉన్నప్పటికీ కూడా చేయి లేబట్టారు. దీనికి కారణంగా అక్కడ కోరంతో ఎలాంటి ఇబ్బందులు లేదు. ఇంతకుముందు మరొక వ్యూహాన్ని మార్చుకున్నట్టు మనకు పక్క సమాచారము అందింది. ఎందుకంటే ఇప్పటికే ప్రమాణ స్వీకారం అయిపోయిందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్పొరేటర్ బయటికి రావాలి. కానీ ఎవరు కూడా బయటికి రావట్లేదంటే అక్కడే తటస్థంగా ఉంటారు. తటస్థంగా ఉన్న నేపథ్యంలో ఆటోమేటిక్గా కోరం ఉంటుంది. ఉన్న తర్వాత అక్కడ బీజేపీకి మెండుగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన వారు కూడా పెద్దగా ఆశించట్లేదు, తమకు అవకాశాలు అని చెప్పి ఇప్పటికే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో కూడా ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో కూడా బీజేపీకి మెజార్టీ వస్తుంది. మెజార్టీ వచ్చిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి అయితే గంటకు ఉత్కంఠగా మారిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి మరొక ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా హాల్లో ఉంటారు, కానీ తటస్థంగా ఉంటారు. ఎవరికి మద్దతు ఇవ్వరు. ఎవరికైతే మద్దతు ఇవ్వని నేపథ్యంలో అక్కడ కోరం సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ సంబంధించిన బీజేపీ అభ్యర్థులే గెలవనున్నారు.